కానీ చిన్న పిల్లల కాడ నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ దాకా కూడా గణపతిని చూడగానే చాలు గుంజీలు తీస్తూ ఉంటారు. ఖచ్చితంగా చిన్నపిల్లలకైతే ప్రత్యేకంగా అదే నేర్పిస్తూ ఉంటారు. గణపతి కనిపించారంటే కనుక గణపతి స్వామి ముందర నువ్వు గుంజీలు తీస్తే నీకు మంచి జరుగుతుంది అని చెప్పేసి, చదువు బాగా వస్తుంది అని చెప్పేసి కూడా చిన్నపిల్లలకు చెప్తూ ఉంటారు. కానీ పెద్దవాళ్ళు కూడా గణపతి విగ్రహం ముందు ఇప్పటికీ గుంజీలు తీస్తూ ఉంటారు. వాళ్ళు 11 5 వాళ్ళ ఇష్టం, ఇంకా ఏంటంటే అన్ని తీస్తూ ఉంటారు. అసలు గణపతి ముందే ఎందుకు గుంజీలు తీయాలి? నిజంగా గణపతి విగ్రహాన్ని ఇంట్లో నిమజ్జనం చేయొచ్చు అంటారా? గణపతి ముందు గుంజీలు తీయడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు మనం ఉన్నామండి, మనం తెలుసో తెలియకో ఏదో ఎక్కడో మాట్లాడటము చేయటము ఏదో తప్పు చేస్తాం. తెలియకుండానే ఏదన్నా ఎవరన్నా తిట్టినా, ఏమన్నా అనరాని మాటలన్నా అది తప్పు కింద అవుతుంది. ఎవరైనా కొట్టినా లేదా ఇంకేదైనా ఇంట్లో ఏదైనా దొంగతనం చేసి ఇట్లా చాలా రకాలుగా తప్పులు ఉంటాయి. చిన్న చిన్న వయసులో తప్పులు చేస్తూ ఉంటాం తెలియకుండా. అలా చేసినప్పుడు పెద్దవాళ్ళు తెలిస్తే ఏం చేస్తాం? కొడతాం, గుంజీలు తీస్తారు. పెద్దవాళ్ళు తెలిసినప్పుడు పెద్దవాళ్ళ ముందు ఏం చేస్తాం? నేను మళ్ళీ చేయనండి, లేదా పెద్దవాళ్ళకి తెలుస్తుందని భయం ఉంటుంది మనకి. ఒకవేళ తప్పు భయపడినా, ఒకవేళ సందర్భంలో తప్పు జరిగిపోయినా మన పెద్దవాళ్ళు తెలిసింది ఏం చెప్తాం? మనం వారికి సారీ చెప్తాం, నన్ను క్షమించండి, ఇక నేను చెయ్యను అని చెప్పుకుంటాం. అదే అందరికి ప్రపంచానికే గురువు అయినటువంటి ఒక వినాయకుడు ఉంటే అక్కడ మనం తప్పు చేశామా లేదనే తర్వాత ఏదైనా తరీక చేసి ఉంటే చీమను దొక్కిన తప్పే. ఏమైనా తెలియక చేసుంటే నన్ను క్షమించండి స్వామి, నాకు ఏదైతే కోరికలు ఇవ్వాలో, నాకు ఎలా ఉంటే నాకు బాగుంటుంది అనుకుంటారో నాకు ఇవ్వండి, నేను చేసిన తప్పులు అంటే నన్ను క్షమించండి, మనస్ఫూర్తిగా క్షమించండి అని గుంజీలు తీయడం అనేది జరుగుతుంది. ఒకటి. రెండోది, గుంజీలు తీయడం వల్ల సైంటిఫిక్ గా కూడా మనము ఈ యొక్క 8 భాగాలు ఉంటాయి మనిషి శరీరంలో. 8 భాగాలు నేలకి ఆనడం వలన ఎప్పుడు తీస్తామండి మనం? 8 పుల్లుదండాల్లోనూ గుంజుల్లోనూ నా 8 భాగాలు సరిగా అంతే నేలకి. అలా చేసినప్పుడు మన బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది కూడా కరెక్ట్ గా అవుతుంది. ఇది సైంటిఫిక్ గా. అంటే మన ఆరోగ్యం కోసం కూడా మనం కాపాడుకునేందుకు ఈ గుంజులు తీయటం అనేది చేస్తాం. సరిగా గుంజులు తీస్తే 119 గుంజులు తీయగానే మన హార్మోన్ ఇన్బ్యాలెన్స్, హార్ట్ బీట్, బ్లడ్ సర్క్యులేషన్ అన్ని చేంజ్ అవుతాయి. కావాలంటే చెక్ చేసుకోండి. అవును, ఖచ్చితంగా అవుతాయి. లివర్, కిడ్నీస్, ఓవర్సీస్ అన్ని కూడా చేంజ్ అయిపోతాయి, యాక్టివ్ కూడా అవుతుంది బాడీ. అంటే గణపతి లోకాధిపతి కాబట్టే ఆయన ముందు తప్పును ఒప్పుకొని క్షమించమని అడిగేందుకే గుంజీలు తీస్తారు అంటారు, అంతేనా? మనం పుట్టడమే తప్పండి, మమ్మల్ని పుట్టించిందే తప్పు అని చెప్పేసి అని గుంజీలు తీస్తాం. నువ్వు తప్పు చేయలేదు, నువ్వు రాజు కావచ్చు. ఎందుకంటే చాలా మందికి ఉంది గణపతి ముందే ఎందుకు గుంజీలు తీయాలి? శివుడు ఉన్నాడు, మళ్ళీ చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, రాముడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి, ఇంతమంది ఉన్నాక గణపతి ముందే ఎందుకు తీయాలనేది వాళ్ళందరికీ అవతార పురుషులు. గణపతికి ముందు ఏంటంటే గణపతి వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా ఉంటాడు. గణపతి వాళ్ళందరికీ కూడా ముందు ద్వారపాలకులుగా ఉంటాడు. అన్ని పూజల కన్నా కూడా గణపతి పూజ ముఖ్యం కాబట్టి గణపతికి ఒక్కడికి తీస్తే అందరికి తీసిన అవి అన్ని కూడా ఎవరికి ఇయ్యాలో వాళ్ళకి ఇస్తారు, అంతే, అక్కడ పంపించేస్తాడు. అందుకని గణపతి ఒక్కడికి తీస్తే సరిపోతుంది. మరి గణపతికి 11 రోజులు 9 రోజుల పూజలు నిర్వహించే రోజులు వచ్చేసాయి. వినాయక చవితి చాలా మంది నిర్వహిస్తారు. ఇంట్లోనే చాలా మంది విగ్రహాలు పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు కదా స్వామి. మరి ఇంట్లోనే నిమజ్జనం చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా చేసుకోవచ్చు, ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు. మట్టి వినాయకుడు అయితే కనుక ఆ మట్టి మీద పాలతోనూ నీళ్లతోనూ, నీటిలో పన్నీరు కుంకుమ పువ్వు వేసినటువంటి నీటిలోనూ కర్పూరం ఉంటుంది కదా, కర్పూరం నీటిలో వేసి ఆ ఒక అభిషేకం అనేది చేయొచ్చు. ఆ అభిషేకం చేసినట్టు మట్టిని మనకి పాదిలోను పొలాలు వేస్తాం కదా మనం, ఆ పొలాల్లో మట్టిగా వేసుకోవచ్చు, ఎరువులాగా వేసుకోవచ్చు. ఇంట్లో కూడా ప్రతిరోజు కూడా అది బొట్టు పెట్టుకోవచ్చు, నరదిష్టి పోతుంది. ప్రతిరోజు కూడా మట్టి వినాయకుడు చేసిన మట్టి ఆ నరదిష్టి పోయేందుకు బొట్టు పెట్టుకున్న దానికి పనిచేస్తుంది. పిల్లలకు పెట్టొచ్చు, పెద్దలకు పెట్టొచ్చు. మనకి ఇంట్లో చెట్టు మొక్కలు పెంచుతాం కదా, ఆ వాటికి కూడా మందార పూలకి వాటి అన్నిటికి కూడా కూరగాయల వాటికి కూడా ఈ మట్టి అనేది వేయొచ్చు. అనవసరంగా తీసుకుపోయి నదిలో వేసే అవసరం లేదు, అది కరిగించేసి వేయొచ్చు. ఇకపోతే రాతి విగ్రహాలు అయితే కనుక మళ్ళీ అభిషేకం చేసుకొని మళ్ళీ స్వామివారికి యథావిధిగా ఆ పూజా మందిరంలో పెట్టుకొని పూజించుకోవచ్చు రోజుకులాగే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.